ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మెరుగైన జీవితము కోసము మనము ఏ వేలికి ఉంగరము పెట్టుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న. ప్రతి వాళ్లకు జాతకము ప్రకారముగా కానీ సరే ఒక కోరికలు ఉంటాయి. చేతులు అన్న తర్వాత ఆడవాళ్ళైతే ముఖము మీద పాపెట బొట్టు అని, చెవులకు దుద్దులని, కంఠానికి ఏవో నగలు అని, ఈ చెవులకు పైన మళ్ళా మాటీలు అని, ఉంగరాలు అని, గాజులని, ఏవేవో అనేక రకాలవి ఆడవాళ్లకు స్త్రీమూర్తులు అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి ఎన్నైతే పెట్టుకుంటుందో అన్నిటికంటే ఇంకా ఎక్కువే పెట్టుకోవాలి. నడుముకు వడ్డానము అని, కాళ్లకు గజ్జెలు అని, మట్టెలని, ఇలాంటివి అనేక రకాలు పెట్టుకుంటారు. పాపం మగవాళ్ల జీవితంలో పెట్టుకునేటువంటివి ఏముంటాయి అంటే అతి తక్కువ, చాలా తక్కువలో తక్కువ. ఏమిటి? కంఠానికి ఏదైనా ఒక చైన్ లాంటిది లేదా ఒక బ్రేస్లెట్ లాంటిది మణికట్టుకు, వీలైతే మహాపండితులైతే కంకణాలు ఏవో వేసుకుంటూ ఉంటారు, కాలికి గడ్డపెండేరాలు తొడుగుతూ ఉంటారు. పండితులకైతే అందరూ పండితులు కాలేరు కదా, కొంతమందికి ఏవో కోరికలు ఉంటాయి. అలా ఉంగరము అనేటువంటిది సర్వసాధారణం. అంతేకాకుండా ఈ కాలంలో ఎంగేజ్మెంట్ అని అనగానే ఒక ఉంగరం దొడగాలి అనేటువంటిది ఉంటుంది. అలా వచ్చినప్పుడు జాతక ప్రకారముగా ఆ దశ నడుస్తూ ఉండేటువంటిది ఏమిటి, అంతర్దశలు ఏమిటి, విదశలు ఏమిటి, సూక్ష్మదశలు ఏమిటి అనేటువంటివి ఒక్కసారి పరిశీలన చేస్తే అప్పుడు ఆ జరుగుతూ ఉండేటువంటి గ్రహానికి సంబంధించినటువంటిది మనము ఎటువంటి రింగు పెట్టుకుంటే మన జీవితము యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తాం. అలా చేసినప్పుడు మరి ఒకవేళ గణపతికి సంబంధించినటువంటిది పచ్చ అంటే ఎమరాల్డ్ అంటుంటాం, పచ్చ పెట్టుకోవాలి అని అంటే చిటికెన వేలికి పెట్టుకోవాలి. మనకు మేలు చెయ్యాలి, మనకు మేలు కలగాలి అనుకుంటే ఈ చిటికెన వేలికి పెట్టుకోవాలి. లేదు మామూలుగా యోగవంతముగా నేను ఒక మంచి సువర్ణమైనటువంటి ఆభరణము ఏ స్టోను వద్దు, నా జీవితం ఏదో ఒకటి బాగుండాలి, నాకు కలిసి రావాలి అనుకుంటే ఒక దేవతా స్వరూపమైనటువంటిది, నాకు ఏ వెంకటేశ్వర స్వామి ఇష్టం, లేదా గణపతి ఇష్టం, లేదా బాబా ఇష్టం, లేదా పరమశివుడికి సంబంధించినటువంటి త్రిశూలం నేను పెట్టుకోవాలి, ఏదో బాగుండాలి, నాకు నచ్చింది, ఇలాంటివేవో కొన్ని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది ఉంగరము వేలు అనేటువంటిదే ఒక పేరు నామధేయము కలిగి ఉన్నది. మనకు చిటికెన వేలు కంటే కూడా ముందు ఉండేటువంటి వేలు ఉంగరము వేలు. ఈ వేలు ఇది ఉంగరము వేలు అంటాం. ఈ ఉంగరము వేలుకు గనక ధరించినాము అంటే మన జీవితము కొంచెం అబ్బా నాకు వేలికి ఉంగరము ఉన్నది, నాకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఉంది. అంతేకాకుండా శాస్త్రములో ఇంకొకటి ఉందండి. ఏమిటి? భోజనము చేసేటప్పుడు కాస్త ఏదో ఒక ఆభరణము ఉండాలి చేతికి అనేటువంటిది ఉన్నది. కాకపోతే చాలామంది మట్టి ఉంగరములో ఇరుక్కొని ఉంటుందని తీసేసి ఈ చేత్తో భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉంగరం పెట్టుకుంటూ ఉంటారు. అలా కాదు, రోజు ఆ ఉంగరము కూడా తీసి శుభ్రముగా చేసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఉన్నది. భోజనము చేసే ముందు కూడా దాన్ని శుభ్రముగా కడుక్కొని ఆ చేతిని, ఆ వేలును, ఆ ఉంగరాన్ని కడుక్కొని మళ్ళా పెట్టుకొని ఉంగరము వేలుతో భుజిస్తేనే నీకు మేలు జరుగుతుంది. ఎంతో కొంత సువర్ణము ఉంగరము ఉండాలి, సువర్ణము మీద ఉండాలి. ఉంటే ఆ జీవితము స్వర్ణయుగముగా ఉంటుంది అనేటువంటిది నానుడి ఉంది. కాబట్టి ఎంతది పెట్టుకుంటావు అనేది నీ శక్తి, నీ యోగ్యత, నీకుండేటువంటి పరిస్థితిని బట్టి. జయోస్తు.